సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మేము ఫస్ట్ నెహ్రూ జియోలాజికల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాము. సో డెఫినెట్గా ఎవరైనా వీడియో చూసినంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా బయలుదేరదామా? ఓకే, డన్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జవహర్ లాల్ నెహ్రూ జియోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. అండ్ వీకెండ్ కాకపోయినా ఇంతమంది క్రౌడ్ ఉంటారని సో వీ డిడెంట్ బిలీవ్ అండ్ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇంకా స్టార్ట్ చేసేద్దాము. అండ్ స్టార్టింగ్ విత్ ఒక డిఫరెంట్ మంకీ. సో మంకీస్లోనే ఒక డిఫరెంట్ మంకీస్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సో చూసుకుంటున్నారు కదా, ఇది చాలా చిన్న మంకీ అనమాట. అండ్ చాలా క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వైట్ టైగర్ అంట. సో ఇది క్లిన్కారా అంటే రామ్ చరణ్ వాళ్ళ కూతురు సో అడాప్ట్ చేసుకున్నారు. అండ్ వైట్ టైగర్ సో చూడడానికి చాలా బ్యూటిఫుల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియన్ టైగర్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దగ్గర నుంచి చూస్తే మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఇది రెస్ట్ మోడ్లో ఉన్నట్లుంది. అంటే మేము కొంచెం వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ అయినందువల్ల సో అది కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అండ్ తర్వాత మనం చూసుకుంటుంది ఇండియన్ డీర్స్ అండ్ ఆస్ట్రిచెస్. సో ఇక్కడ ఆస్ట్రిచెస్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. అండ్ సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ డీర్స్ అన్నీ కలిసి ఒక చోట హ్యాపీగా మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాయి. అండ్ సో ఆ మీటింగ్ మధ్యలో మనం వెళ్ళిపోవడం జరిగిందనమాట. అండ్ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిందే టాయ్ ట్రైన్. సో ఈ టాయ్ ట్రైన్ మనకు కావాలంటే ముందుగా కౌంటర్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఈ టాయ్ ట్రైన్ మొత్తంలోనే మనకు పార్క్ అంతా చూపిస్తూ ఉంటారు. అండ్ సో బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. తర్వాతనే మనం చూసుకుంటుంది ఆస్ట్రిచెస్ అండ్ డీర్స్. సో ఇందాక మనం చూసింది కొంచెమే చూసాం కాబట్టి ఈసారి మొత్తం ఫుల్గా మీకు చూపించాలని సో మరొకసారి వీడియో తీయడం జరిగిందనమాట. తర్వాత మనం మేజర్గా మాట్లాడుకుంటుంది. సో ఫస్ట్ దీన్ని ఏదో పక్షి అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఇది కోడిలో ఒక రకమైనటువంటి కోడంట. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఏదో ఒక ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చూసుకుంటే సో చాలా స్లోగా నడుస్తూ ఉంది. అండ్ మీకోసం జూమ్ చేసి చూపిస్తాను. సో అదే దగ్గరికి వస్తూ ఉంది, టూరిస్టుల దగ్గరికి వస్తూ ఉంది. అసలు చూద్దాం ఏం చేస్తుందో. అండ్ చూస్తున్నారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫోన్లో సరిగ్గా రావడం లేదు కానీ. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? వైట్ పికాక్. సో ఇక్కడ మీరు చూస్తున్నది 2 పికాక్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 2 కూడాను వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ సో ఇది దాని యొక్క పింఛము విప్పినప్పుడు సో దాని యొక్క కురి విప్పినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అన్ఫార్చునేట్లీ దాన్ని క్యాచ్ చేయలేకపోయాము. అండ్ మీరు చూస్తున్నది సో ఒక నార్మల్గా పికాక్ అండ్ ఇంకొక వైట్ పికాక్ 2 కూడాను అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరి ఏమైనా మాట్లాడుకుంటున్నాయో మనకైతే తెలియదు కానీ. అండ్ చూస్తున్నారు కదా, సో దాని యొక్క రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయంటే సో డెఫినెట్గా ఆటోమేటిక్గా 3 నుంచి 4 ఫీట్స్ వరకు సో ఉండొచ్చు. అండ్ సో చాలా డిఫరెంట్గా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ అక్కడికి వెళ్ళిన వారు మాత్రం సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? అదే ఎలిఫెంట్. సో దట్ మీన్స్ ఈ ఫర్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ని మనం చూసుకుంటే ఇదొక ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ సో దీని యొక్క దంతాలు సో తీసేశారంట. మరి ఎందుకు తీశారో మనకు తెలియదు, కానీ ఇట్స్ గోన్ బి ఏ గుడ్. సో చాలా దగ్గర నుంచి మనము చూడొచ్చు. సో నాకైతే ఈ మధ్య కొన్ని ఎలిఫెంట్స్ ఇష్యూస్ని చాలా గుర్తొచ్చాయి. సో కొంచెం మాత్రం నర్వస్గా అనిపించింది. అండ్ సో దీని అంతా కూడాను ఒక దాంతో కట్టేశారు. అంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసము ఒక గొలుసులతో దాన్ని కట్టేయడం మనం చూస్తూ ఉంటాము. అండ్ సో ఇప్పుడు ఆస్ట్రిచ్ని చాలా దగ్గర నుంచి చూపిద్దాం చూడండి. అండ్ సో చూసారు కదా ఎంత హైట్ ఉందో. నిజంగా ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఒక మనిషి అంత హైట్లో ఉండడం జరుగుతుంది. అండ్ డీర్స్ అండ్ ఆస్ట్రిచెస్ని చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా. కానీ ఇది కొంచెం డేంజర్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ చూడడానికి మాత్రం సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాక్స్. నిజంగా ఫాక్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంది. సో చిన్నపిల్లలు చూద్దామని వచ్చారనమాట. సో అది వెంటనే వాళ్ళని అట్రాక్ట్ చేసి అంటే ఏదన్నా ఇస్తారేమో అన్నట్లు చాలా అగ్రెసివ్గా చూస్తుంది.
అండ్ సో దీని పట్ల కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అంటే కేజ్ అడ్డుంటుంది. సో ఎందుకైనా సరే కొంచెం మన మంచి కోసం సో దగ్గర నుంచి పిల్లల్ని దగ్గరికి వెళ్ళనీయకుండా చేయడం అనేటువంటిది సో చాలా మంచిగా ఉంటుంది. అండ్ టోటల్గా ఇక్కడ 3 ఫాక్సెస్ మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము అసలు అడవిలోనే ఒక రారాజు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అదే చిరుత పులి అన్నమాట. అసలు నిజంగా చిరుత పులిని దగ్గర నుండి చూస్తుంటే ఒకలాంటి వైబ్రేషన్స్ మనలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ సో అది ఆల్మోస్ట్ 2 ఉన్నాయి. సరిగ్గా మేము వెళ్ళినప్పుడే ఆ 2 ఫ్రెండ్స్ అనుకుంటా, మేబీ ఏదో గొడవల వల్ల ఇద్దరు గొడవ ఆడుకుంటూ ఉన్నాయి. అండ్ నిజంగా కొన్నిసార్లు అది అరుస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసే వారికి మాత్రం ఒక వేరే వైబ్రేషన్స్ అయితే వచ్చేస్తాయి. అది ఒక బేస్ వాయిస్తో అరుస్తూ ఉంటుంది. సో తర్వాత మనం చూసుకుంటున్నది హిప్పోపాటమస్. సో దీని గురించి అందరికీ తెలుసు. సో పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు హిప్పోపాటమస్ చూసి. బట్ దగ్గరికి వెళ్ళడం అయితే సో చాలా చాలా డేంజర్ అని కూడా చెప్పొచ్చు. కానీ చూడడానికి మాత్రం సో చాలా బాగుంది. నెక్స్ట్ దీని గురించే మనం చూసుకుంటే ఇంకొక హిప్పోపాటమస్లు 2 కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఒకటేమో గోడ దగ్గరికి వెళ్ళి దాని పక్కనే కూడా పోలీసు ఉన్నారు అండ్ ఆయన్ని పిలుస్తూ ఉందన్నమాట. సో మరి మేబీ దేనికోసమో, కానీ చూడడానికి సో చాలా క్యూట్గా అనిపించింది. నిజంగా ఎంట్రీ టికెట్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. బట్ చాలా వర్త్ అని చెప్పొచ్చు. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని మనం దగ్గర నుండి చూడడానికి సో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటుంది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అంటే సో చూసారు కదా, క్రెయిన్స్ అని అంటూ ఉంటాము. అసలు దగ్గర నుంచి చూస్తే మాత్రం అంటే చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ చూసారా, సో వాటి యొక్క ముక్కే దాదాపు ఒక 1 ఫీట్ నుంచి 2 ఫీట్స్ వరకు ఉండొచ్చు. అండ్ చూసుకుంటే చాలా హైట్లో అనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ వైట్ కలర్ కనిపిస్తూ ఉండి అండ్ దూరంగా చూసుకుంటే సో బ్లాక్ కలర్లో కూడాను అండ్ చూడడానికి సో చాలా మంచిగా ఉన్నాయి. అండ్ నిజంగా ఫ్యాబులస్ అనమాట. సో నెహ్రూ జూలాజికల్ పార్క్ రావడం మాత్రం చాలా వర్త్ అని చెప్పొచ్చు. తర్వాత అదే జెడ్బర్ జీబ్రాస్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అండ్ నిజంగా సో కొంచెం దూరంలో ఉండడం వల్ల సో క్లారిటీగా కనిపించకపోవచ్చు. అండ్ తర్వాత ఇదే ఇంకొక డేంజరస్ ఉంటాయి కదా, వీటిని జింకలు అంటారు. సో జింకల్లో వాటికి కొమ్ములు ఉంటాయి అన్నమాట, దీనికి మాత్రం కొమ్ములు ఉండవు. తర్వాత మనం చూసుకుంటుంది జిరాఫీ. సో జిరాఫీ మాత్రం మోస్ట్ అట్రాక్షన్ ఆఫ్ ది జూలాజికల్ పార్క్ అని చెప్పి ఇది లేటెస్ట్గా తీసుకొచ్చారంట. అండ్ చూసుకుంటే చాలా హైట్లో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదొక స్పెషల్ అట్రాక్షన్ ఇన్ జూలాజికల్ పార్క్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని యొక్క మెడ చూస్తే దాదాపు ఒక ఫ్లోర్ అంతా ఉంటుంది. అండ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఇది ఉండింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటుంది ఫాసిల్స్ మ్యూజియం. ఇక్కడ సో మన పాత నాగరిక ఎలా అయితే ఉంటుందో, అంటే నిజమైనటువంటి జంతువులు రియల్గానే ఉన్నాయి అని తెలుసుకోవడం కోసమే మనకి ఇక్కడ మ్యూజియంలుగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ గురించి డిస్ప్లే చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇప్పుడే మనం చూస్తున్నాము ది డేంజరస్ క్రోకోడైల్స్. అసలు నిజంగా దగ్గర నుంచి చూస్తే మాత్రం అండ్ కొంచెం భయం అయితే వేస్తూ ఉంటుంది. సో ఆ చుట్టూ కూడాను ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అండ్ వర్కింగ్లో ఉంటుంది కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా చూడొచ్చు. అండ్ చూసుకుంటే చూస్తున్నంతసేపు ఒక్క క్రొకోడైల్ కూడాను ఏమాత్రం మూమెంట్ లేకుండా జస్ట్ అలా పడి ఉంది. కానీ చాలా డేంజరస్. అది ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే వేట దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం సో దాని యొక్క ప్రభావం అనేటువంటిది అప్పుడు చూపిస్తూ ఉంటుంది. అండ్ చూసుకుంటే సో మీరు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ అది మీరు చూస్తున్నది క్రొకోడైల్ ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో అన్నీ కూడాను రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. బట్ వెరీ డేంజరస్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ సో ఇంకొక సైడ్ వచ్చి మీకోసం సో క్లారిటీగా చూపిద్దాం అన్నట్లు ఇటువైపు వచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, నిజంగా దాన్ని చూస్తుంటే మాత్రం గూజ్ బంప్స్ అనేవి వస్తూ ఉన్నాయి.